నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ. నా పేరు శ్రీనివాసులు రెడ్డి. ఈరోజు మనము కావలి నియోజకవర్గంలో అద్భుతమైన మెజారిటీతో, రికార్డు మెజారిటీతో గెలుపొందిన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం చేస్తున్నాము. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి అద్భుతమైన విజయం సాధించారు. ఒక పక్క జిల్లాలో పేరుగాంచిన బేదా మస్తానరావు, రెండో పక్క కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, ఇలా చాలా మంది హేమీలు దగ్గుమాటి కృష్ణారెడ్డిని ఓడగొట్టడానికి తీవ్రంగా కృషి చేశారు. అయితే ప్రజలు మన్ననలు పొంది ఎంతో మందికి సేవ చేసి ఆయన ట్రస్ట్ ద్వారా చేశారు కాబట్టి ఒక దేవుళ్లాగా అందరూ గుండెలో పెట్టుకొని కావలి చరిత్రలో కని విని ఎరగన మెజారిటీ ఇచ్చారు. ఇంతమంది అందరికీ సరైన గుణపాఠం చెప్పిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే కేవలం దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. ఈ రోజు మనం ఆయనతో ఈ యొక్క ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ముందుగా మీకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ముఖ్యంగా మెగా 9 టీవీ వారికి, యాజమాన్యానికి, వాళ్ళ యొక్క సిబ్బంది అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో మీ టీవీ మంచి స్థాయికి రావాలని, సమస్యలను ప్రజల ముంగిటికి తీసుకొచ్చే దాంట్లో మెగా 9 టీవీ ముందుండాలని మనసారా కోరుకుంటున్నాను. కావల్లో ఎక్కడైతే ఈ యొక్క అమృత పైల కూర్చున్న చోటే మీరు యొక్క ఐ లవ్ ఇండియా అనే చిహ్నం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి? ప్రజలకి ఒక నాయకుడి యొక్క భావాలు తెలియాల్సిన అవసరం ఉంది. పార్టీ నీడ అందరూ ఎదుగుతారు, అందరూ పెరుగుతారు, అందరూ గెలుస్తారు. కానీ వ్యక్తిత్వం అనేది ఎవరైతే ఎమ్మెల్యే అవుతారో వారు చూపేటువంటి భావాలను బట్టి ప్రజల్లో మార్పు వస్తుంది. ఉదాహరణకి కావలి నియోజకవర్గంలో 2,43,000 ఓట్లు ఉంటే 2,43,000 మందికి తగ్గట్టు నేను ఉండలేను, ఎమ్మెల్యే ఉండలేడు. 2,43,000 మంది నచ్చేటట్టుగా ఎమ్మెల్యే ఉండగలిగితే, వాళ్ళ భావాలకి అనుగుణంగా నడవగలిగితే, వాళ్ళ ఉద్దేశాలకు అనుగుణంగా ప్రవర్తించగలిగితే ఆటోమేటిక్గా ప్రజలు దగ్గర అవుతారు. ప్రతాప్ కుమార్ రెడ్డి 10 సంవత్సరాలు కావలికి ఎమ్మెల్యేగా పనిచేసినా కూల్చడం తప్ప పెంచడం చేతకాని వ్యక్తి. ముఖ్యంగా జనరల్గా మనిషికి కావాల్సింది ఆహారంతో పాటు నీరు చాలా అవసరం, మంచినీరు. అమృత పథకం అని పేరు పెట్టారంటే, అమృతం అంటే నీరు, అంత దేవతలకి అమృతం లాంటిది మన ప్రజలకు నీరు. ఆ నీటి పథకాన్ని కూడా ప్రజలకి కనీసం గుర్తుంటే, రోడ్డును పోతూ ఆ పథకాన్ని చూస్తూ ఉంటే, ఆ శిలాఫలకాలను చూస్తూ ఉంటే, ఇది ఇంకా ప్రతాప్ రెడ్డి పూర్తి చేయలేదని ఎక్కడ అనుకుంటారు అని వాళ్ళ మనసుల్లో ఆ స్తూపం కనిపించకుండా చేయాలని ఒక దురుద్దేశం, ప్రజలకి ఆ స్తూపం మీద ఒక అవగాహన రానికుండాలని ఒక దురుద్దేశంతో ఒక రాత్రికి రాత్రి, ఒక చీకటి రోజు దాన్ని భూస్థాపితం చేయడం జరిగింది. ఎక్కడ భూస్థాపితం చేశాడో అదే దిక్కడ దేశానికి సంబంధించిన మువ్వన్నెల జెండాని 100 అడుగులు ఎత్తులో పెట్టి, 15 అడుగులను స్తూపాన్ని కూల్చగలవేమో కానీ 100 అడుగులు ఎత్తులుండే జెండాని నువ్వు కూల్చలేవు. నువ్వు కూల్చేదానికి చిహ్నం అయితే నేను పెంచేదానికి నేను వ్యక్తిని చెప్పేదానికే అక్కడ 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను పెట్టాం. ప్రజల్లో ఉండూరిని, కన్న తల్లిని, జన్మభూమిని మర్చిపోకుండా నిరంతరం మనం నడియాడినటువంటి ప్రదేశాలు, చిన్న వయసులో బాల్య దశలో మనం తిరిగిన ప్రాంతాలు, గుర్తుండే ప్రాంతాలు, అటువంటి ప్రాంతం మీద ప్రేమ పెంచుకోవాలి ప్రజలు. ఆటోమేటిక్గా ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ అభివృద్ధి స్టార్ట్ అవుతుంది. అందుకనే మా కావలలో కొన్ని వేల మంది ఈ రోజున ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు వెళ్ళి జీవిస్తున్నారు. కానీ వాళ్ళ మాతృభూమి మీద మమకారం పెరగాలని వాళ్ళ కోరుకున్న ప్రోత్సహించే నాయకత్వం లేని కారణాన ఈరోజు జన్మభూమికి వాళ్ళుండే నివసించే ప్రాంతానికి మధ్య అగాధం ఏర్పడింది. వాళ్ళందరికీ ఉన్న ప్రాంతం మీద ప్రేమను పెంచాలని ఐ లవ్ కావలి అనేటువంటి ఒక సింబాలిక్ని ఏర్పాటు చేసి, భారతదేశ ఖ్యాతి కోసం జాతీయ జెండా, జెండా నీడన కావలి ఉన్నంత కాలం కావలికి ఏం కాదనే ఒక దానికి ప్రతాప్ రెడ్డికి గితోపదేశం చేస్తూ, ఈ జెండా ఈ కావలి ఉన్నంత కాలం నీలాంటి కుళ్ళు కుతంత్రాలు పనిచేయు బ్రదర్ అని చెప్పేందుకు నిర్వచనంగా ఈరోజు అది ఏర్పాటు చేశాం. ఇప్పటికైనా అతనిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. చూడాల, టైం పట్టద్ది. ఆ విధమైనటువంటి పోకడలకు అలవాటు పడ్డ వ్యక్తులు మారాలంటే టైం పట్టుద్ది. కావలి ప్రజలు శాంతి కాముకులు కాబట్టి వాళ్ళు 10 సంవత్సరాలు భరించారు. ఇంకా ఆ రోజులు రావని నేను మళ్ళా పునరావృతం కావని చూస్తున్నా. గంటకి 60 నిమిషాలు ఉంటే మీ పైన సోషల్ మీడియాలో 120 సార్లు దుష్ప్రచారం చేశారు. కావి కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే అయితే లారీలతో తొక్కిస్తాడని, అదేవిధంగా క్వారీలో బూడ్చి పెడతాడని,
హత్యలు చేస్తాడని చెప్పి సోషల్ మీడియా, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇంకోటి కానీ గంటకి 60 నిమిషాలు ఉంటే 120 సార్లు ప్రచారం చేశారు. దీనిపైన మీరేమో అంటే వ్యక్తి మనిషికి కనిపించే భాగం సగభాగం మన కళ్ళకి, కనిపించని సగభాగం మన శరీరం మన వెనక ఉంది. ఎప్పుడైనా మనం ఆత్మ పరిశీలన చేసుకోగలగాలి నాయకుడు అనేవాడు. ఎదుటి వ్యక్తి మీద మనం బురద చల్లుతున్నాం, ఆ బురద మన ముఖాన పడ్డ రోజు మన పరిస్థితి ఏంది? ఎదుటి వ్యక్తి మీద నిరాధారమైన నిందలేస్తున్నాం, ఆ నిందలు మనకు తగిలిన రోజు మన పరిస్థితిని ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు పోగలిగితే ఏ నాయకుడు కూడా మహానుభావుడు అవుతాడు. ముఖ్యంగా కావలి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి ధనకాంక్షతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తే కానీ సేవా తత్పరంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. అది మా ప్రజలు తెలుసుకోవడానికి కొంత టైం పట్టింది. అది తెలుసుకున్నారు కాబట్టే అతను ఎన్ని కుయుక్తులు పన్నినా, నా మీద అనకూడనటువంటి భాష వాడిన, అన్పార్లమెంటరీగా బిహేవ్ చేసిన, సమాజంలో గుజుప్చాకరమైనటువంటి నీచమైన భాషను వాడిన, లేనిపోని నిందలు సోషల్ మీడియాలో పెట్టిన కావలి ప్రజలు నా వాస్తవ క్యారెక్టర్ తెలుసు కాబట్టే అతను ప్రతి ఎపిసోడ్కి ఒక ఓటు లెక్కన ఎన్ని నిమిషాలు నా మీద యాడ్వర్స్గా ప్రచారం చేశాడో అన్ని ఓట్ల రూపంలో ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించారు. నా ఎయిమ్, నా ఉద్దేశం, నా ఆలోచన, నా పరిపక్వత నిరంతరం కూడా కావలి ప్రజలకే తప్ప నన్ను విమర్శించిన వ్యక్తులని మీద చర్య తీసుకునే ఉద్దేశం లేని వ్యక్తిని కాబట్టి నేను ఇప్పుడు కూడా ప్రజలతోనే మమేకమవుతున్నా, ప్రజల కోసమే పనిచేస్తున్నా, జీవితాంతం ప్రజల కోసమే నా జీవితం కూడా కొనసాగుతుంది. రాష్ట్రంలోనే ప్రశాంత వాతావరణంగా ఉండే కాన్స్టిట్యున్సీ కావలి. అలాంటి నియోజకవర్గంలో గతంలో 3 పువ్వులు 6 కాయలాగా గంజాయి దొరుకుతున్నది, రౌడీ పెట్టలేకపోయారు, చాలా హత్యలు కూడా జరిగింది. దానిపైన కావలి మొదటి నుంచి కూడా చాలా ప్రశాంతతకు మారిపోయారు. ఎందుకంటే కావలి విద్యాలయాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. నెల్లూరు నగరం తర్వాత నెల్లూరు జిల్లాలో అత్యధికంగా విద్యకి కళాశాల ఏర్పాటు చేసింది జేబీ కాలేజ్. అందువల్ల అక్కడ అందరూ కూడా పేరెంట్స్ పిల్లల భవిష్యత్తుల కోసం చదివించుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఒక బాధ్యతగా క్రమశిక్షణగా ఎదిగారు, పెరిగారు. కావలి ప్రశాంతంగా ఉండింది. మా దురదృష్టం గత 5 సంవత్సరాల్లో ధనకాంక్షతో కోరుకున్న వ్యక్తులందరూ కూడా పాలకులుగా మారినారు కాబట్టి వాళ్ళ చూపు, వాళ్ళ ఆలోచన కావలిలో ఎలా సంపాదించుకోవాలో తెలుసుకొని ఎక్కడ వనరులు ఉన్నాయో దాన్ని క్రియేట్ చేయాల కెపాసిటీ వాళ్ళలో ఉండేది. కాబట్టి అది గ్రావిలా, మట్టె, ఇంకేదన్నా ఇతరయా గవర్నమెంట్ భూముల ఒకటని కాదు, ఎన్ని సోర్సెస్ ఉంటే అన్ని సోర్సెస్ని ధ్వంసం చేశారు. సమాజం చట్టం, న్యాయం, ధర్మం అనే 3 ఉంటే ప్రతి మనిషి చట్ట పరిధిలో బతకాలి, న్యాయంగా జీవించాలి, కానీ దేవుడు ఉన్నాడు అనే ఒక ధర్మాన్ని పాటించాలి. ఆ 3టిని వదిలేసిన తర్వాత ఇంకొక సందర్భంలో సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అని ఒక 4 వర్డ్స్ ఉంటాయి. వీటన్ని వదిలేసిన వ్యక్తులకి ధనం తప్ప ఇంకేమీ కనిపించదు. కాబట్టే గతంలో మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు తన సొమ్మంతా, తన టైం అంతా ప్రజల మీద వెచ్చించడం కాకుండా ధనం కోసమే తహతహలాడాడు, ధనం కోసమే పరితపించాడు, ధనం కోసమే రౌడిజం చేశాడు, గంజాయి అమ్మాడు, ప్రైవేటు పొలాలు ఆక్రమించుకున్నారు, అప్పులోళ్ళకు డబ్బులు ఎగ్గొట్టారు. ఒకటి కాదు, చెయ్యకూడని కావలి ఎంత స్వతంత్రం వచ్చిన నాటి నుంచి 2019 వరకు ఎంత శాంతి కపోతంలాగా ఉన్న కావలిని ఒక్కసారిగా గంజాయి వనంగా తయారు చేశాడు, రియల్ ఎస్టేట్ అడ్డా మాఫియాగా మార్చాడు, గ్రావిల్ మాఫియాగా మార్చాడు, చేయకూడని అన్నీ చేశాడు. వాటిని ప్రక్షాళన చేయడానికి 8 నెలలు పూర్తయినా కూడా ఇంకా నాకు ఆ మట్టి, ఆ మరకలు తొలగించడానికి సరిపోతుంది నా టైం కాస్త. కానీ ఒకటి, మా ప్రజల మటుకు శాంతి కాముకులు తప్పకుండా మాకు కావాలి, మళ్ళా పూర్వవైపుకి వచ్చేస్తుంది. ఇప్పటికే ఆ వైపు అడుగులేసింది. తప్పకుండా అన్నిటినీ కూడా రూపుమాపాం, గంజాయి లేకుండా చేశాం. ఈరోజు అనాథ లేఅవుట్ అనేది కావలిలో జరగదు. కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం నోడా లేఅవుట, డిటిసిపి లేఅవుట తప్ప ఒక్క లేఅవుట్ కూడా అనాథ లేఅవుట్ లేరు. ప్రభుత్వ భూములను ఆక్రమించరు. ఎక్కడ కూడా ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి, హ్యాపీగా ఫ్లాట్ కొన్నాడంటే అది జెన్యూన్ అయి ఉండేటట్టుగానే చేసేదానికి నాంది పలికాం. కాబట్టి అవన్నీ రూపుమాపడం జరిగింది. అన్నీ కూడా ప్రజలకు ఈరోజు సుఖంగా ఉన్నారు. కావలి నియోజకవర్గంలో మీరు రికార్డు స్థాయిలో అంత మెజారిటీ రావడానికి కారణం ఏమిటి? అంటే ఇక్కడ చూస్తే బేదా మస్తానరావు అత్యంత కోటేశ్వరుడు, మిమ్మల్ని ఓడించడానికి కోట్లు ఖర్చు పెట్టడం చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మాజీ ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా ఒక పద్మవ్యూహంలాగా పండి మిమ్మల్ని ఓడగొట్టాలని చూస్తారు. అయినా కావలి ప్రజలు రికార్డు మెజారిటీ ఇచ్చారు. ఏంటి రీజన్? ప్రజలు
ఒకటి, రాష్ట్ర ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఆ ఆవశ్యకత ఉంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడాలి. యువ నాయకుడైన లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రపంచం జరగాలని కోరుకున్నారు ప్రజలందరూ కూడా. ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే రాక్షస పాలన పోవాలి, రామరాజ్యం రావాలి. రాష్ట్రంలో ఉండే దౌర్జన్యాలు పోవాలి, ప్రశాంత జీవితం కావాలి. పేదవాడు కూడా ఇబ్బంది పడకుండా స్వతంత్రంగా సంపాదించుకోవాలని ఆశ కలిగినటువంటి పేదవాడు కూడా ఉపాధి లేక అలమటించిన పరిస్థితులను ఎదురు చూశారు. అంటే పేదవాడు మా మీద ఆధారపడ్డాడని ఒక గర్వాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రజల మీద రుద్దింది. మేము లేకపోతే మీరు లేరు అనే భావన పేదవాడి హృదయాల్లో తాకింది. కాబట్టి పేదవాడిలో వచ్చిన విప్లవమే ఈ రోజున ఈ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం. పేదవాడు ఉసురు జగన్కి తగిలింది కాబట్టి 11కి పరిమితం అయ్యాడు. అదే కావలిలో కూడా ప్రశాంతమైన కావలని గంజాయి ఒకవైపు, దౌర్జన్యాల ఒకవైపు, దుర్మార్గాల ఒకవైపు, ఆక్రమణల ఒకవైపు అన్నీ కలగలిపితే ప్రతాప్ రెడ్డి పతనానికి నాంది పలికింది. ఆ సందర్భంగానే నాకు 32,000 ఓట్లు మెజార్టీతో ప్రజలు నన్ను హక్కును చేర్చుకున్నారు. కావలిని సేవ చేస్తాడు అని నమ్మారు కాబట్టి ప్రజలు నాకు ఆ మెజార్టీ ఇచ్చారు. ఇచ్చిన దాని మీద నేటి వరకు కూడా నేను అదే పందాలో పోతున్నా, ఇప్పటికి కూడా పోతాను, ఇక నుంచి కూడా అదే జరుగుతుందని కూడా తెలియజేస్తాను. సార్, మీకు మొన్నటి వరకు కావలికి ఇన్ఛార్జి ఉన్న సుబ్బానాయుడికి మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చెందినట్లు తెలుస్తూ ఉంది. మిమ్మల్ని ఆయన చేసే కార్యక్రమాలకు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నట్లేదు. మీరు ఆయన సొంత మండలానికి పోయేటప్పుడు చెప్పకుండా ఎందుకు వస్తారని చెప్పి కూడా మీ మీద మీడియా సమావేశంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంది మీ ఇద్దరి మధ్య విషయం? రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎవరు ఉండరు. రాజకీయాల్లో జనరల్గా అభిప్రాయ భేదాలు అనేవి ఒకటి ఉంటాయి. భావాలు వేరైనప్పుడు, ఆలోచనలు వేరైనప్పుడు ప్రతి ఒక్కరిలోనూ అభిప్రాయ భేదాలు ఏర్పడడం అనేది సర్వసాధారణం. నేను ఎమ్మెల్యే, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తిని. ప్రజల మెప్పు పొందాలి, ప్రజల కోసం పనిచేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పనిచేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి, జనసేన కార్యకర్తలను కాపాడుకోవాలి, బీజేపీ కార్యకర్తలతో మమేకం కావాలి. ఇది ఒకవైపు జరుగుతూనే ఎక్కడ ప్రజలకి ఏ చింతాకంత అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. శాంతి భద్రతలకు అఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత నాది ఉంది. ఈ క్రమంలో ఎక్కడో ఇక్కడ అభిప్రాయ భేదాలు రావడం అనేది కామన్. కాబట్టి గతంలో ఆయన ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. ఆయన భావాలు నా భావాలు వేరుగా ఉంటాయి. మేము రాజకీయాల్లో వచ్చింది సర్వీస్ కోసం వచ్చాం. వాళ్ళు పవర్ ఎంజాయ్ చేయాలనేది ఆలోచన. పవర్ కంటే కూడా తగ్గడం నేర్చుకుంటే ఎదగతాం అనేది నా భావన. ఆ క్రమంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తప్ప ఎటువంటి ఏమి లేదు. ఆయన వస్తాడా రాడనేది నా బాధ్యత కాదు. తెలుగుదేశం కార్యకర్తలకి మా ఆఫీస్ నుంచి ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్తుంటుంది. ఎక్కడ ప్రోగ్రాం జరిగినా అవసరాన్ని బట్టి ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ కార్యకర్తలు అటెండ్ అవుతుంటారు. ఎవరు వచ్చినా రాకపోయినా నా నిరంతర ప్రక్రియ నాకు జరగాల్సిందే. నేను సామాన్యుల కోసం బతుకుతున్నాను తప్ప ఏ ఒక్క వ్యక్తి కోసం నేను రాజకీయం చేయడం లేదు. నా దైనందిన జీవితంలో నిరంతరం కూడా నేను ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రాంతాల అభివృద్ధి కోసం చేయాలి, ప్రాంతాల్లో ఉండే డెవలప్మెంట్ తీసుకురావాలి, ప్రజల సంక్షేమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వాళ్ళకి సౌకర్యాలు కల్పించే క్రమంలో నా నిరంతర ప్రక్రియ నడుస్తూనే ఉంది తప్ప ఆయన వచ్చాడా రాలేదని నేను చూసుకునే టైం నాకు ఉండదు. అయినప్పటికీ కూడా అతను కూడా తెలుగుదేశంలోనే ఉన్నాడు. కాకపోతే పదవుల దగ్గర నేను దాకా ఇన్ఛార్జిగా ఉన్నాం, నాకు ఈ పదవి వచ్చి ఉంటే బాగుండని ఆలోచనతో కొంత ఆయన ఉండొచ్చు. నేను అది పెద్ద సీరియస్గా తీసుకునే మ్యాటర్ కాదు నాకు. కాబట్టి నేను దాన్ని చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడం జరిగింది. మీ పైన పరోక్షంగా యుద్ధం చేయడానికే ఈ పసుపులేటి సుధాకర్ అనే వ్యక్తిని ఇండిపెండెంట్గా కూడా దింపారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. ఇది వాస్తవమైనటువంటి దారి తీసిన పరిస్థితులండి. సుధాకర్ గారు వ్యక్తిగతంగా మంచివాడు, రాజకీయ అవగాహనలో కొంత లోపం ఉంది. ఈరోజు బాబు గారు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నన్ను దగ్గర తీసిన వైనం. ఈ పరిస్థితుల్లో ఇతను గెలిస్తే ఇతనికి యాక్టివ్నెస్ ఎక్కువ ఉంది, ప్రజలతో మమేకం అవుతాడు. కాబట్టి ఇతన్ని గెలవనీయకుండా ఉండాలని ఒక ఆలోచనతో ఒకవైపున ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఒక కుట్రపూరితంగా పాపం సుధాకర్ని బలి చేశారు. అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో రాజకీయ చైతన్యం ఇంత ఊపందుకుంటున్న తరుణంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు, స్థానికంగా బలం లేనటువంటి వ్యక్తులు పోటీ చేసే పరిస్థితి లేని టైంలో సుధాకర్ ఎక్కడో హైదరాబాద్లో వ్యాపారం చేసుకునే వ్యక్తిని తీసుకొచ్చి కావలిలో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచేటువంటి పరిస్థితులు లేవనే విషయం అందరికీ తెలిసిన విషయం. ఇది వాస్తవమైనటువంటి విషయం. కానీ అతన్ని డైలీ అసలు నీ గెలుపుకు డోకా లేదు,
అది ఇది కాదంటే ఆఖరి రోజున మేము అందరం కలిసి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తాం, కానీ కావ్యాన్ని అయితే గెలవనీయటానికి లేదని చెప్పి అతన్ని పాపం ఇబ్బంది పెట్టారు. దాంట్లో అతను కొంత ఇబ్బందిని ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. కానీ ఒక మంచి వ్యక్తి. అసలు ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికే మీ పక్కనే మీతో ఉంటూనే మీతో ప్రచారం చేస్తేనే మీ వ్యక్తి అని తెలుసు. అంటే ఉంటాయి ఇవన్నీ కూడా. ఎంకరేజ్మెంట్ వేరు, లాస్ట్కి వచ్చేలా నిలబడటం వేరు. చెప్పిన మాటలన్నీ నెరవేర్చే పరిస్థితులు కొంతమంది ఉండవు. పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఓటేసేటప్పుడు ప్రజలు ఎవడో చెబితే ప్రజలు మారే పరిస్థితి లేదు. పార్టీ తల్లి లాంటిది. తల్లికి బిడ్డలుగా చాలా మంది ఉంటారు తప్ప ఎవడో ఒకడు వచ్చి ఆ తల్లికి అన్యాయం చేయమంటే చేసే ప్రసక్తి లేదు, జరగదు. కాబట్టి వీళ్ళు చెప్పొచ్చు ఈ ఊర్లన్నీ నా చేతిలో ఉన్నాయి, ఇవన్నీ నా కింద ఉన్నాయి, నేను చెప్తే వింటారనేది అవన్నీ భ్రమలండి. ఇప్పుడుండే సిచ్యువేషన్లో మ్యాక్సిమం ఏ కార్యకర్తకు కూడా ఏ నాయకుడు కూడా ఎక్కువ ఓట్లు అనేది తక్కువ ఉంటుంది. పార్టీదే మూలం. ఆ ఓట్లు అంటూ ఉంటే చంద్రబాబు లోకేష్ గారే తప్ప వేరే వాళ్ళే కాదు. ఇవన్నీ అందరూ అనుకుంటుంటారు మా జనకి చాలా ఓట్లు ఉన్నాయనేది, అవి జరగవు. కాబట్టి అలా అతను మోసం చేసింది వాస్తవం. మహానాడు సభలో మీరు ఎప్పుడు టీడీపీకి ₹1 విరాళం ఇచ్చారు, తెల్లారే మీ పారిపోయి దాడులు జరిగింది, దానిపైన అంటే మా కుటుంబానికి సంబంధించి మా మిస్సెస్ పేరు మీద ఉన్నటువంటి క్వారీ ఒకటి నడుస్తుండేది జలదింగ మండలం. అది ఒకప్పుడు నేను చాలా చిన్న స్థాయిలో ఉన్నప్పుడు అది నాకు అన్నం పెట్టినటువంటిది. దాని మీద 112 మంది బతుకుతున్నారు. దాన్ని తీసేయుద్ధులని నడిపిస్తున్నది వాస్తవం. నాలో ఒక భయాందోళన క్రియేట్ చేసి నేనేదో దానికి భయపడిపోయి ఇమీడియట్లీ నేను రాజకీయాల నుంచి నిష్క్రమించి ఆయనకి మద్దతు ఇస్తానో లేదంటే ఇతరితర కారణాల దృష్టి నా మీద క్వారీ మీద దాడి చేసి నా మీద 142 కోట్ల పెనాల్టీ వేయించడం జరిగింది. అయితే వేయించారు, పేపర్లో వేయించారు, నాకు నోటీసులు ఇవ్వాల. నాకు నోటీసులు ఇవ్వడానికి మళ్ళీ 3 నెలలు 4 నెలలు టైం పట్టింది. నోటీసులు నేను ఇచ్చిన ఆన్సర్ మీద డిమాండ్ రేజ్ చేయడానికి ఇంకొక 6 నెలలు టైం తీసుకుని ఎలక్షన్కి కొద్ది రోజులు ఉందన్నాగా ఏదో ఒక క్రిమినల్ కేసును కట్టి నా మీద కూడా క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాయని చిత్రీకరించడం కొరకు ఎలక్షన్ నోటిఫికేషన్ ముందుగానే నాకు డిమాండ్ రైజ్ చేయడం జరిగింది. అఫిషియల్గా నేను కోర్టుని సంప్రదించాను. ఫస్ట్ సిట్టింగ్లోనే కోర్టు దాన్ని డిస్మిస్ చేసింది. వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్ నోటీస్ని చట్టబద్ధత లేదు, దీని మీద డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఫేక్ అని చెప్పి డిస్మిస్ చేసింది. వాళ్ళ గవర్నమెంట్లోనే వాళ్ళ అధికారులే మళ్ళా నాకు క్వారీని కూడా వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే మాకు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. కాబట్టి దాంట్లో ఎటువంటిది లేదు. నా మీద ఏ ఒక్క క్రిమినల్ కేసు ఇప్పటి వరకు కూడా నాకు లేదు. ప్రతాప్ కుమార్ రెడ్డికి ఎలక్షన్లో పోటీ చేసే నాటికి అతని మీద 7 కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆయన పక్కన నాకు మీద కూడా ఒక కేసు ఉందని చెప్పేదానికి ఏదో చేశాడు తప్ప దానివల్ల ఏ ఒక్కటి ఆయన కోరికలు నెరవేరల. వైసీపీలో మీకు అటు కావలు కానీ ఉదయగిరి కానీ టికెట్ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా మీరు టీడీపీలోకి వచ్చారని కూడా చూస్తాం. నేను ఫస్ట్ నుంచి కూడా టీడీపీ అభిమానిస్తున్నాండి. ఎన్టీ రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసినప్పుడు 1982 మార్చి 28 తెలుగుదేశం ఆవిర్భావం చేస్తే నేను అప్పుడు ఇంటర్మీడియట్లో జూనియర్ ఇంటర్ చదువుతున్నా. సైకిల్ వేసుకుని ఊరూర ప్రచారానికి పోయి ఎన్టీ రామారావు మీద ప్రేమానురాగాలతో మేము తెలుగుదేశానికి తిరిగినటువంటి వాళ్ళు. మధ్యలో నేను కాంగ్రెస్లో ఉన్నది వాస్తవం. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైన తర్వాత నేను 2014 నుంచి తెలుగుదేశంలోనే కొనసాగుతున్నా. తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నా. అయితే వైసీపీ వాళ్ళతో నాకు ఎటువంటి అటాచ్మెంట్ లేదు. జగన్మోహన్ రెడ్డితో అసలు పరిచయమే లేదు నాకు ఆయనకి మధ్య. కరచాలం కూడా ఎక్కడన్నా సందర్భంలో కరచాలం తీసుకున్న పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే నాకు చంద్రబాబు గారి మీద ఒక ఒపీనియన్ ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆయన వల్ల సాధ్యం అవుతుంది. ఆయన భావాలు, ఆయన ఆలోచనలు, ఆయన విధి విధానాలు, ఆయన ప్రవర్తన, ఆయన నిరాడంబరత, ఆయన సింపుల్సిటీ, చూసే కింద చూడాలనే మన వ్యక్తిత్వం అన్నీ కలగలిపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకనే చంద్రబాబు నాయుడు గారి మమకారంతో చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూనే ఉన్నా నేను. అలా నాకు ఆయనతోటి ఒక అనుబంధం ఏర్పడింది. అనుబంధం ధరిలో ఆ మహానుభావుడు దయ వల్ల ఈరోజు నాకు టికెట్ ఇవ్వడం, ఆయన దయతో ఈరోజు కావలి ఎమ్మెల్యే కావడం, ఇది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. దీనికి కారణం ఆయనే. జగనన్న లేఅవుట్లో భారీ కుంభకోణం జరిగిందని చెప్పి మీరు అసెంబ్లీలో కూడా గట్టిగా వాదించారు. అంటే దానిపైన ఇంతవరకు ఎలాంటి సిబిసిఐడి ఎంక్వైరీ కూడా ఇంకా వేయలేదు అంటే కేసు మరుగున పడినట్టు లేదండి. ప్రభుత్వం ఇటువంటి జగనన్న కాలనీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కరప్షన్ జరిగింది, అవినీతులు ఎక్కువైపోయినాయి. వీటి మీద ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. తొందరలోనే ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. అట్లా ఇంకా మిగతా యాక్ట్లన్నీ కూడా పెడుతున్నారు. అతి తొందరలో వాటి మీద కూడా
ఇప్పుడు కావాలి దాని మీద కూడా విజిలెన్స్ నడుస్తుంది, జరుగుతుంది ఆల్రెడీ. ఇంకా కూడా ప్రభుత్వం తొందరలోనే వీటి మీద యాక్ట్లు తీసుకొచ్చి రావడం జరుగుతుంది. చాలా అవినీతి జరిగింది. ఈరోజు 105 ఎకరాల్లో లేఅవుట్ వేస్తే ఒక్క ఇంట్లో కూడా ఈరోజు నివాస యోగ్యం కాని లేఅవుట్గా తయారైంది. ఇప్పటికీ దాదాపు 2839 ఇళ్ళు ఈరోజు నిర్మాణం జరిగితే ఒక్క ఇంట్లో కూడా ఒక్క మనిషి కూడా కాపురం లేడు. ఎందుకంటే అంత నాసిరకంగా కట్టారు. ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు గోడ పడిపోద్దని భయంతో ఏ ఒక్కడు ఇంట్లో చేరటం. కాబట్టి దీని మీద మేము ఇంకా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళను. వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దాన్ని ముందుకు పోవడం జరుగుతుంది. అయితే కావ్య కృష్ణారెడ్డి గారు తన పైన అసత్య ఆరోపణలు చేస్తున్నాడని, అరెకడ కూడా ఆక్రమించలేదని ఇటీవల మున్సిపల్ ఆఫీస్లో కూడా మాజీ ఎమ్మెల్యే రచ్చరచ్చ చేశారు. దీనిపైన ఒకటి మేము వాట్సాప్లో పెట్టాం, గ్రూపుల్లో పెట్టాం. ఒక ప్రైవేట్ పర్సన్ కోర్టుకు కూడా వేశాడు 128 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమించున్నారని. మున్సిపల్ కమిషనర్ కూడా లేఅవుట్ల మీద చెప్పాడు. ఒకటే ఈ సందర్భంగా మీ ద్వారా కూడా మేము అడిగేది, రెవెన్యూ ల్యాండ్ మీద మున్సిపల్ కమిషనర్ కంటే కూడా కలెక్టర్ గారిని కలిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. లేదంటే ఆర్డీఓని కలిసి ఈ 128 ఎకరాలు చూపించమంటే చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందే 37 ఎకరాల పంట కాలువలని లోడారు. పంట కాలువని తొలగించడం జరిగింది. ఇంకెక్కడ ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారంటే, నిన్న కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా ఉన్నటువంటి ఆయన లేఅవుట్ తీశారు. దాంట్లో కూడా 6.5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని నిన్నే పగలగొట్టారు. ఏమీ లేకపోతే ఎందుకు ఇల్లు పోయి అడ్డుపట్టడం లేదు? అధికారులు పోయి తొలగిస్తున్నప్పుడు వీళ్ళు ప్రైవేట్ పర్సన్స్ వాళ్ళ ఆస్తులు నిజంగా జెన్యూన్ అయితే ఎందుకు ఆపుతున్నారు? అసలు అక్కడికి పోవటం లేదు కదా. ఇవన్నీ ప్రభుత్వ భూములు. ఎవరు చూపిస్తారు? నువ్వు బాధ్యత లేదా? ఎమ్మెల్యేగా పనిచేసావు, నేను పిలిచా రమ్మన్నా. ఇప్పుడైనా అడుగుతున్నా మీ ద్వారా, కావాలలో ఎక్కడైనా ఆర్డీఓ ఆఫీస్లో కూర్చుందాం, సో సర్వే నెంబర్ నేను చెప్తాను, దాని ఆనుకుని నీ పర్సన్ కానీ నువ్వు కానీ నీ బినామీలు కానీ లేవుట్ లేదో చూపించండి. ఇప్పుడు ఆ భూమిగా ఉందా చూపించండి. అది కానీ చూపిస్తే దేనికైనా నేను సిద్ధం. లేదు కదా. కాకపోతే అతను నక్కవేనే అడగాల్సిన రెవెన్యూ వాళ్ళని అడగకుండా కమిషనర్ పోయి అడుగుతాడు. అది కాదంటే ఆర్టీసీ డిఎం దగ్గర పోయి అడిగి మా ల్యాండ్ ఏముందో చూపించమంటాడు. ఆర్టీసీ వాళ్ళకి ఏం సంబంధం? మున్సిపల్ కమిషనర్కి ఏం సంబంధం ఉండేది రెవెన్యూ వాళ్ళని కదా అడగాల్సింది. మేము ఇప్పుడు కూడా ఆయన వాట్సాప్లకే పెట్టాం, ఆయన డైరెక్ట్గా ఆయన ఫోటోకే పెట్టించాం, ఫోన్కే. ఇదిగో ఈ 128 ఎకరాలని రెవెన్యూ వాళ్ళ అధికారులు సర్వే చేస్తే 170 ఎకరాలు 160 ఎకరాలు ఆక్రమించారని తేల్చారు. నేను చెప్పింది ఇంకా చాలా తక్కువే. ఈరోజు అన్ని ప్రక్షాళన జరుగుతున్నాయి, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఏ ఒక్క ప్రైవేట్ ఆస్తికి నష్టం లేదు. ఈరోజు రైతులు హ్యాపీగా ఉన్నారు. పంట కాలువలు తవ్వించాం, అన్నీ సుభిక్షంగా ఉన్నాయి, ఎటువంటి ఇదేం లేదు. జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించిన ముత్యాలరాజు గారు చాలా నిజాయితీ కలెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. ఆయన్ని గత ఎమ్మెల్యే ఆగా మేఘాల మీద బదిలీ చేయించాడు. దీని వెనక ఎమ్మెల్యే పాత్ర 100% ఉందని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. మీరేమంటారు? అంటే అతనికి అడ్డు వస్తే దేనికైనా సిద్ధపడే టైపు. ఎందుకంటే అతని కోరిక ఒకటే, డబ్బు. ప్రజల కోసం కాదు, ఒక సామాన్య ప్రజల కోసం ఎవరితో తగాదా పెట్టుకోడు. అతను తన ఆర్జన కోసం ఎంతకైనా పెట్టుకుంటాడు. ఆ జగన్ లేఅవుట్లో జరిగిన అవినీతి కోసమే అధికారులను ఇబ్బంది పెట్టాడు. కాకపోతే పెద్దోళ్ళు ఒక సామెత చెప్పినాడు, యథా రాజా తదా ఎమ్మెల్యేని. ఇప్పుడు వాళ్ళ రాజు అటువంటి వాడు కాబట్టి ఎమ్మెల్యే కూడా అటువంటి వాడు కాబట్టి ఈ అధికారుల మీద జులుం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సుబ్బానాయుడు అనే మీ యొక్క తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు కావాలో మీ పైన అధిష్టానానికి తీవ్ర స్థాయిలో ఫిర్యాదు చేశాడని చెప్పి మీ పైన కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉందని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. నా మీద ఒకవేళ చెప్తే చెప్పుండొచ్చు, ఈయనే పరిస్థితి మా సార్కి లేదు. ఎందువల్లంటే నా క్యారెక్టర్ తెలుసు, నేను ఎటువంటి వాడినో ఏందో తెలుసు, నా పరిస్థితులు ఏందో తెలుసు. అంత దూరం ఉంటుందని నేను అనుకోవటం లేదు. నేను నిన్నటి రోజున మా సుబ్బానాయుడు గారికి సింగిల్ విండో ప్రెసిడెంట్గా నేనే రికమెండ్ చేసి పార్టీ అధిష్టానానికి పంపించినటువంటి వాడిని. మా జిల్లాలో ఒక మంచి పదవి ఏంటి అని చెప్పి నేనే రిక్వెస్ట్ చేసినటువంటి వాడిని. ఏమీ అది అటు ఉండదేమో. ఒకవేళ ఉంటే నేను కూడా స్వాగతిస్తా. తప్పకుండా సార్ నన్ను పిలిపిస్తే ఇంకా చాలా మంచిదని ఎదురు చూస్తుంది. అటువంటిది మీ ఓటమి కోసం రాత్రి మూలు కష్టపడ్డ బేదా మస్తాన్ రావు గారు మళ్ళీ మీ పార్టీలోకి రావడం మీకు ఇష్టమా? అసలు మీరు దీన్ని జీర్ణించుకోగలుగుతున్నారా? రాజకీయాల్లో శత్రువులు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. అభిప్రాయ భేదాలు వేరు. ఆయన వాస్తవంగా వ్యక్తిగతంగా చాలా మంచివాడు. ఆయన కూడా పేదల కోసం, పేదల అభ్యున్నతి కోసం కష్టపడేవాడు. పేద స్థితి నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు కూడా గ్రౌండ్ టు ఎర్త్ ఉండేటువంటి వ్యక్తి మస్తాన్ రావు గారు. అయితే ఆయన వైసీపీలో చేరినాం. ఆ పరిస్థితుల్లో ఆయన ప్రతాప్ రెడ్డికి మద్దతు ఇవ్వడం మా అందరికీ కొంచెం బాధ అనిపించిన. కాకపోతే ఆయన మేలుకొని ఆ పార్టీని తొందరగా బయటకు వచ్చి ఆ పార్టీ ఇచ్చిన పదవిని త్యజించి మా పార్టీలోకి వచ్చాడు. కాబట్టి ఆయన క్లీన్ చిట్తో వచ్చాడు కూడా మేము స్వాగతించడం జరిగింది.
మా అధిష్టానం ఆయన్ని ఆహ్వానించినప్పుడు నేనే కూడా దగ్గరుండి ఆయన పార్టీలో చేరేటప్పుడు పక్క నుండి నేనే స్వాగతం కూడా పలకడం కూడా జరిగింది. ఈ రోజున ఆయన మా పార్టీలో మేము ఇచ్చిన పదవిలో ఉన్నాడు, జగన్ ఇచ్చిన పదవిలో లేడు. కాబట్టి ఆయన ఇచ్చిన పదవి ఆయనకు వదిలేసే వచ్చాడు. కాబట్టి మేము అందరం కూడా స్వాగతించాం, మేము అందరం కూడా కలిసిమెలిసే ఉన్నాం, మాకు ఎటువంటి అభిప్రాయ భేదాలు. అది రాజకీయ సిద్ధాంతాల్లో ఆయన వైసీపీకి పనిచేసినప్పుడు అందరు బట్టి చేయబట్టే కదా కృష్ణారెడ్డికి 31,000 వచ్చింది, నాకు ఒక పేరు వచ్చింది. మేమాహామ్యులు అటువైపు ఉన్నా కొట్టానంటే నాకు కూడా కీర్తి పెరిగింది కదా. కాబట్టి నేను సంతోషిస్తాను తప్ప ఏమీ లేదు. ఎంఆర్ గారు నేను ఫస్ట్ నుంచి అనాదిగా కూడా ఇద్దరు మంచి మిత్రులను కూడా. మీకు బీద రవిచంద్ర గారికి మధ్య ఉన్న సంబంధం ఎలా ఉంది? రామలక్ష్మణుల బంధం, మీ ఇద్దరం మంచి థిక్ అండ్ థిన్ ఫ్రెండ్స్. టికెట్ రావడంలో ఆయన సపోర్ట్ 100%. నాకు టికెట్ విషయంలో చాలా సహాయం చేశాడు అతను. ఈరోజు కూడా మా ఇద్దరి మధ్య ఆ బాండింగ్ ఉంది. అది కంటిన్యూగా అవుతాను ఉంటుంది. ఏ రోజు కూడా మేమిద్దరం, ఆయనకి తెలియకుండా నేను ఇప్పటికి కూడా ఏమి చేయను, నాకు తెలియకుండా ఆయన కూడా ఏమి చేయడు. ఏదన్నా ఇద్దరం చర్చించుకొని ముందుకు పోతుంటాం. ఎమ్మెల్యేగా నా పరిధుల్లో నేను ఉంటాను, నాయకుడిగా ఆయన రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఆయన ఉంటాడు. ఇద్దరం కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే చర్చించుకోవడం జరుగుతుంది. కావి కృష్ణారెడ్డి అనే వ్యక్తి 2 ఎకరాల నుంచి 100 కోట్లకి ఎలా పడగెత్తాడు? కష్టాన్ని నమ్ముకుంటే ఎవడైనా విజయం సాధించగలడు. ఈ దేశంలో కోటీశ్వరుల ప్రతి ఒక్క జీవిత చరిత్ర పుట్టుపారత మీద స్టార్ట్ అయింది. ఎందుకంటే కష్టాన్ని నమ్ముకుంటే ఎక్కడ స్వెట్ ఉంటుందో అక్కడ సక్సెస్ ఉంటుంది. మనిషి తొలి ప్రయత్నం చేస్తే ప్రయత్నంలో విఫలం కావటం కాదు. ఎక్కడ విఫలమయ్యామో అక్కడే మనం మేల్కోగలిగితే, అక్కడే మనం క్రమశిక్షణ పెంచుకోగలిగితే, అక్కడే మనం ప్లాన్ చేసుకోగలిగితే, అక్కడే మన డెసిషన్ని మార్చుకోగలిగితే, అక్కడే మన ఆబ్జెక్టివ్ అసలు ఏంటో తెలుసుకోగలిగితే మన జీవితానికి గమ్యం అక్కడే దొరుకుతుంది. అది నమ్ముకున్న సిద్ధాంతం నాది ఉంది కాబట్టి నేను అంచెలంచెలుగా ఎదిగాను. భూమిని నమ్ముకున్నా, తల్లిని నమ్ముకున్నాడు, భూమిని నమ్ముకున్నాడు ఎప్పుడు చెడిపోడు. కాబట్టి నేను నమ్ముకున్న భూమి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. కాబట్టి నేను హ్యాపీగానే ఉన్నా, నేను ఎదగటం కూడా జరిగింది. కానీ ఎదిగిన ప్రతి పైసా వెనక నా కష్టార్జితం తప్ప అవినీతి మరక లేని క్యారెక్టర్తో ఇప్పటి వరకు నా అంతర్కరణ శుద్ధితో బతుకుతున్నానే తప్ప ఏ ఒక్క రూపాయి కూడా అవినీతిగా సంపాదించలేదని మటుకు గర్వంగా చెప్పగలను. మీతో గొడవకు వస్తే మిమ్మల్ని ఏదన్నా ఏకవచనంగా మీ మీద ఏదన్నా అన్నా కానీ మీరు లారీలతో తొక్కిస్తారని, ఇవి కొట్టిస్తారని ఇక మాజీ ఎమ్మెల్యే చాలాసార్లు ఆరోపించారు. దీనిపైన మీరు ఎప్పుడైనా బాధపడ్డ సందర్భాలు లేవు? కాయలుండే చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఉంటాయి, అక్కడే ఉంది. కాబట్టి మనం ఒక ఉన్నతమైన స్థితిలో వెళ్ళేటప్పుడు మనం విమర్శించడానికి విమర్శలు లేనప్పుడు ఏదో ఒక విమర్శ చేసి మరక అంటించాలనేది ప్రత్యర్థి యొక్క ఉద్దేశం. కృష్ణారెడ్డి ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టాడు, లేదా కృష్ణారెడ్డి లేదంటే లేనిపోయిన అలవాట్లు ఉన్నాయి, కృష్ణారెడ్డి ఇటువంటి వాడు అని చెప్పడానికి ఏమి లేవు. ఈ కళ్ళారు చూపించలేవు, ఏమీ లేదు చెప్పగలరు. దీనికి నిదర్శనం యాక్సిడెంట్ జరిగి లారీలు కొట్టించుంటే ఆయన గవర్నమెంట్ 5 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే, 10 సంవత్సరాలు. ఏమన్నా కావాలో ఎక్కడైనా నా మీద ఒక పోలీస్ కేసు లేదంటే ఏదైనా పోలీసు కనీసం చింతాకంత ఏమైనా కంప్లైంట్ నా మీద ఉన్నాయా? ఆ విధమైన నడవడిక కావాలంటే క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ నాకు ఉంది కాబట్టి నేను ఇప్పుడు కూడా అలాగే ఉన్నా, అలాగే ఉంటా. నాదంతా క్లీన్ చిట్. కాబట్టి అతను ఏదో ప్రయత్నాలు అంటే అటన్నిటికీ, అంటే నాకు లారీలు ఉన్నాయి కాబట్టి ఒక కార్లు ఉంటే కార్లతో గుద్దేస్తాడు, లారీలు ఉన్నాయి కాబట్టి లారీలతో గుద్దేస్తాడు. చెప్పుకోవడానికి ఏముంటుందండి? మీరు చాలా సందర్భాల్లో ఈ కట్టె కాలే వరకు టీడీపీలో ఉంటాను అన్నారు. అయితే రాజకీయంలో చాలా మంది చనిపోయేంత వరకు కూడా చచ్చిపోయిన తర్వాత కూడా ఇదే పార్టీలో ఉంటానని చెప్పి సడన్ గా కండోలు మార్చేసారు. కావ్య కృష్ణారెడ్డి నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను రాజకీయాల్లోకి వచ్చి డబ్బు కోసం రాజకీయాలు రాల, కీర్తి కోసం వచ్చాను. పార్టీలు మారినా కూడా అపకీర్తే. సో ఈ కట్టి కాలే వరకు తెలుగుదేశం ఉంటుంది. పదవులు రావచ్చు రాకపోవచ్చు, నమ్ముకున్న చాలు ఈ జీవితానికి. ఎక్కడో పుట్టి ఒక పేద కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి పునర్జన్మనిచ్చిన చంద్రబాబుని మర్చిపోతే అర్థం లేదు. సో ఇది చాలు. నెక్స్ట్ ఇస్తారా ఈరు అనేది పక్కన పెడదాం. తృప్తి లేని జీవితం దేనికి పనికిరాదు. నా వరకు నేను తృప్తి, కంఫర్ట్ జోన్. నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా పోతా, నమ్ముకున్న సిద్ధాంతాన్ని నెరవేర్చేదానికి దేనికైనా తెగిస్తా. నమ్ముకున్న వ్యక్తిని ద్రోహం చేసే క్యారెక్టర్ కృష్ణారెడ్డి కాదు. అదే నాకుండే బలం, నా బలం అదే. అందుకని ఇప్పుడు కూడా ప్రజలు నన్ను విశ్వసిస్తున్నారంటే మాట చెబితే వాడు నిద్రపోవాలి. అది నాకుంది కాబట్టి ఈరోజు ప్రజలు నా వెనక నిలబడ్డారు. వైఎస్ షర్మిల గారు జగన్ పైన ఆరోపణ చేయడానికి తెర వెనుక చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడని చెప్పి వైసీపీ ముఖ్య నేతలు ఆరోపిస్తారు.
మేము ప్రజల పక్షాన్ని నిలిచాము. 93% స్ట్రైక్ రేటుతో ప్రజలు మాకు హక్కును చేర్చుకున్నారు, ఓట్లేసి గెలిపించారు. ఎనలేని దేశ చరిత్రలో 164 సీట్లు మా ఫ్రంట్కి ఇస్తే ఇంకా మేము ఊరో మీద ఆధారపడ్డామని చెప్పుకుంటున్నారంటే వీళ్ళ అనాలోచితమైన చర్యలు ఎంతవరకు అర్థం చేసుకోవాలి? ఇంకా మేము షర్మిల మీద డిపెండ్ అయ్యేది. మా బలం, మా బలగం ఈరోజు 93% స్ట్రైక్ రేట్, 58% ఓట్ బ్యాంక్. ఇంక మేము రెచ్చగొట్టేది ఏంది? కన్న తల్లి వదిలేసింది, కన్న తండ్రి ఈయన చేసిన పాపాలకు ఆయన ఇదయ్యాడు, కన్న తోడబుట్టిన చెల్లి వదిలేసింది. వీటికి మేము కారణమా? ధనకాంక్ష తల్లిని చెల్లిని వదిలేసింది. దానికి తెలుగుదేశానికి ఆపాదించడం అది వాళ్ళ ఇది మనం మాట్లాడడం కూడా ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదేమో. అయితే ఎలక్షన్కు ముందు బాబు గారు నేను కానీ ముఖ్యమంత్రి అయితే ₹1 కూడా కరెంటు ఛార్జీలు పెంచదని చెప్పి చాలా బహిరంగ సభలో చెప్పారు. అయితే ఇప్పుడు దాదాపు 16,000 కోట్లు భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కరెంట్లో వచ్చినటువంటి రేట్స్లో, పవర్ పర్చేజ్ చేసినప్పుడు వచ్చినటువంటి రేట్స్లో వచ్చిన ఫ్లక్చువేషన్స్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వేరే వాళ్ళ దగ్గర నుంచి ₹3 కొంటానని అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇక్కడ ₹5 ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ ₹1.5 వేరియేషన్ నష్టాన్ని 2024 ఫైనాన్షియల్ ఇయర్ సెప్టెంబర్ నుంచి కలెక్ట్ చేసుకుంటాం, అప్పుడు దాకా ఈ అమౌంట్ని మేము కలెక్ట్ చేయమని చెప్పి ఆ రోజు చేసుకున్న ఒప్పందం ఈరోజు ప్రజల మీద భారం. ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భారం కాదండి. 2022లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్ట్రిసిటీ బోర్డుకి రాసినటువంటి నివేదికల ప్రకారం ఎంతైతే లాస్ ఉందో ఈ లాస్ని భవిష్యత్తులో ఎప్పుడంటే 2024 సెప్టెంబర్ నుంచి ప్రజల దగ్గర కలెక్ట్ చేసి ఓ యూనిట్కి 46 పైసల నుంచి 90 పైసల మధ్య ప్రజల దగ్గర దండి ఈ నష్టాన్ని మేము భర్తీ చేస్తామని చెప్పి ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఆయన నివేదించింది. అది ఇప్పుడు దండుతున్నారు. ఇది జగన్ పాపం తప్ప మా పార్టీకి ఎటువంటిది కాదు. అందుకని ప్రజలు అర్థం చేసుకున్నారు ఈరోజు అది జగన్ చేసిన పాపం. సెకి ఒప్పందంలో భాగంగా అదానీ నుంచి దాదాపు 17,000 కోట్లు జగన్మోహన్ లంచం తీసుకున్నాడని చెప్పి కూడా ఒక ఆరోపణ వినిపిస్తూ ఉంది. దీన్ని నమ్మొచ్చా? అంటే ఇది ఆరోపణ జరిగినప్పుడు ఇది దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి కన్సెన్స్ ఉంది కాబట్టి దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద సర్వే జరుగుతుంది. అతి తొందరలో వీటి మీద ఒక నిర్ణయం కూడా ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. ముందు ఇది భారతదేశానికి సంబంధించినటువంటి ఖ్యాతికి సంబంధించినటువంటి సబ్జెక్టు. సో దీని మీద చర్య తీసుకునేటప్పుడు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అనుమతితో చేయాల్సింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో వాటి మీద ఒక అవగాహన బయటకు వస్తుందని కూడా నేను భావిస్తున్నాను. బాబు గారు సూపర్ 6 పథకాలని చెప్పి అమల్లోకి వచ్చారు. ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు దాటింది. అయితే ఇంతవరకు రైతు భరోసా కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, అదేవిధంగా ప్రతి మహిళకి 1,500 ఇస్తారని చెప్పారు, అది కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఏమి అమలు చేయాలి? ఇంకా 7 నెలలు కూడా దాటిపోయింది. దీనిపైన ప్రజలు చాలా ఆగ్రహావిస్తున్నారని చెప్పి కూడా. ప్రజలు ఎటువంటి ఆగ్రహావేశాలకు లేరు. ప్రజలు చాలా కంఫర్ట్గా ఉన్నారు. పెన్షన్ పెంచుతానన్నాం, ఇది డైరెక్ట్ బెనిఫిట్, అది సంవత్సరానికి ఒక్కసారి వచ్చే బెనిఫిట్, ఇది నిరంతరం బెనిఫిట్. ఈ నిరంతర బెనిఫిట్ని మొదట ఇచ్చాం. అదేవిధంగా నిరంతర బెనిఫిట్ సిలిండర్లు ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా మిగతా పథకాలు కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా చేసిపోయినటువంటి పోయినాం. వీటన్నిటిని ప్రక్షాళన చేసే దిశలో ఉన్నాయి. రేపు ఫైనాన్షియల్ ఇయర్ మార్చి 31 తర్వాత ఫైనాన్షియల్ ఇయర్లో తల్లికి వందనం స్కూల్స్ ఓపెన్ అవ్వగానే తల్లికి వందనం వస్తుంది. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణాలు వస్తున్నాయి. ఆడబిడ్డకి 1,500 రూపాయల లెక్కన అది ఇవ్వబోతున్నారు. అన్నీ కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ పథకాలన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. ఎందుకంటే అప్పులు పాలు చేసి వెళ్ళిపోయిన రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని ముందు గాడిలో పెట్టాలి. మనం చూసాం ఎలక్షన్ల ముందు డైలీ మంగళవారం రిజర్వ్ బ్యాంక్ మీద ఆధారపడి రిజర్వ్ బ్యాంక్ బాండ్స్ కొనుక్కునే పరిస్థితి నుంచి ఈరోజు ఎటువంటి బాండు కొనకుండా అన్నీ 1వ తేదీకి ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇస్తూ ఈరోజు పెన్షన్లన్నీ 1వ తేదీన పెంచుతూ ఆదివారం వస్తే ముందు రోజే పెంచుకుంటూ చెప్పిన మాట మీద చెప్పినట్టుగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. మిగతా పథకాలు 4 రోజులు లేట్ అవుతాయే కానీ ఇవన్నీ ఇక ఇచ్చేవన్నీ సంవత్సరానికి ఒకసారి ఇచ్చే పథకాలు. వాటి కోసంగా అన్నిటిని కూడా స్ట్రీమ్లైన్ చేయడం జరుగుతుంది, అధ్యయనం జరుగుతుంది. తొందరలో అన్ని పథకాలు సూపర్ 6 కాదు, ఈ సూపర్ 600 అవుతాయి. అన్ని పథకాలు శ్రీకారం చుట్టాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ రాష్ట్రానికి ఆయన అవసరం ఎంతైనా ఉంది. ఆ మహానుభావుడు దయ వల్ల ఈ రాష్ట్రం బాగుపడిపోతుంది. అన్ని పథకాలు
తొందరలోనే ప్రజలకు చేరువవుతాయి. అయితే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని కనీసం ఒక్క రోజన్నా జైల్లో పెట్టాలన్న సంకల్పంతో కావి కృష్ణారెడ్డి ఈ యొక్క భూ కుంభకోణాలని ఇంకోటని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కూడా ప్రచారం జరుగుతాం. లేదండి, ప్రతాప్ రెడ్డి జైల్లో పెట్టే ఆలోచనలు మాకు లేవండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రజల్ని చంపి చీప్ లిక్కర్ అమ్ముకొని 7 కేసుల్లో ముద్దాయండి. అది వాళ్ళ గవర్నమెంట్లో జరిగినాయండి. వాటి మీద చట్టం తన పని చేసుకోకపోద్దు, కానీ మాకేం సంబంధం వాటి మీద. ఆయన చీప్ లిక్కర్ అమ్మింది వాళ్ళ గవర్నమెంట్లోనే, కేసులు కట్టించుకుంది వాళ్ళ గవర్నమెంట్లోనే, ఎంక్వైరీ చేసుకుంది వాళ్ళ గవర్నమెంట్లోనే, నేను ఎలక్షన్ అఫిడవిట్లో ఇచ్చింది ఆయన మీద 7 కేసులు ఉన్నాయని ఇచ్చుకుంది వస్తుంది మా గవర్నమెంట్. కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయింది జూన్ 22 తర్వాత. ఈ కేసులన్నీ లాస్ట్ అయింది. వాటిలో శిక్ష పడితే జైలుకి పోవచ్చు చాలు. దానికి కావ్య కృష్ణారెడ్డికి ఏం సంబంధం? చట్టం తన పని దానికి మాకేం సంబంధం. కావలి నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి గారు ఓకే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వలస రావడానికి కొన్ని వందల మంది అటు ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు క్యూలో ఉన్నారు. కానీ మీరే సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తా ఉంది. కష్టాల్లో, ఇబ్బందుల్లో, అవమానాలు ఎదుర్కొన్న కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు గత 5 సంవత్సరాలు పోలీసుల యొక్క లాఠీ చార్జీలు దెబ్బలు తగిలిన కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు నిన్నటి గెలుపు కోసం వాళ్ళు అహర్నిశలు కష్టపడ్డారు. ఈ రోజున నిన్న నా ఓటమికి కారకులైనటువంటి వ్యక్తులు వాళ్ళ అవసరాల కోసం ఈరోజు తెలుగుదేశంలో చేరిస్తే ముందు నా పార్టీకి పనిచేసిన కార్యకర్తలు వెనకంజ వేసే పరిస్థితి ఉంది. కారణం వాళ్ళు మా మీద ప్రేమను పెంచుకున్నారు, వీళ్ళు స్వార్థం పెంచుకుని మన దగ్గరకు వస్తున్నారు. వచ్చినటువంటి వాడు మనసులో స్వార్థం ఉంటుంది, వాడు పబ్బం గడుపుకోవడానికి వాడు స్పీడ్ అవుతాడు. నిజమైన కార్యకర్త వెనకబడతాడు. ఏ ఒక్క కార్యకర్త నోట ఆ బాధ రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నా. ఏ ఒక్క వైసీపీ వ్యక్తిని ఎక్కడో ఒక దిక్కడ నాన్ కాంట్రవర్సీ ఉండి మా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కలిసి ఇతను కూడా మన పార్టీలోకి వస్తే మన పార్టీ బలోపేతం అవుతుందని వాళ్ళు తీసుకొస్తే తప్ప ఎవరిని కూడా నేను పార్టీలోకి తీసుకోవడం జరగలేదు కూడా. కారణం నా కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయటం నాకు ఇష్టం లేదు. అందువల్ల వాళ్ళ కోసమే నేను ఇందాకే చెప్పా, ఒక పక్క డెవలప్మెంటు, ఇంకో పక్క సంక్షేమం, 3 కార్యకర్తలను కాపాడుకోవడం నా మొదటి కర్తవ్యంగా చూడాలి. వాళ్ళు ఉంటేనే ఈరోజు పార్టీ మేమందరం గెలవగలిగింది. కాబట్టి కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. కాబట్టి వాళ్ళ మనోభావాలకు ఏది కూడా వ్యతిరేకంగా నేను పనిచేయను. అయితే జిల్లాలో చాలా మంది మీ ఎమ్మెల్యేలు పిలిచి మరీ కండువాలు వేస్తున్నారు వైసీపీ వాళ్ళు. అయితే లోకల్లో వాళ్ళు కూడా వాళ్ళ కార్యకర్తల మనోభావాల ప్రకారం జరిగి ఉండొచ్చు. నేనైతే నా కార్యకర్తల పర్మిషన్ లేదు, నేనేం చేయటం లేదు. ఫైనల్గా మీ కుటుంబం గురించి? మాది అగ్రికల్చర్ కుటుంబం, కొంచెం పేద కుటుంబం నుంచి వచ్చాను. మేము 3 అన్నదమ్ములం, ఒక అక్క, నేను మధ్యలో వాడిని. మా అన్న ఊళ్ళోని ఇప్పుడు కూడా వ్యవసాయం చేసుకుంటూ ఊళ్ళోనే ఉంటాడు. నేను చదువుకొని ఎంకామ్ చేసి తర్వాత బిజినెస్లోకి వచ్చి అంచెలంచెలుగా కావలి ప్రజల యొక్క ఆకాంక్షలు, కావలి ప్రజల యొక్క దీవెనలతో ఈరోజు నేను ఎమ్మెల్యే కాగలిగా. మా తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడు, తను సివిల్ ఇంజనీర్. నాకు 2 ఆడపిల్లలు. పెద్ద పాప లండన్లో ఎంఏ చేసింది, ఐఎస్బిలో ఎంబీఏ చేసింది. తను నా బిజినెస్ చూస్తుంది. నా అల్లుడు వాకాటి వినీత్ రెడ్డి, ఆయన మా పాప ఇద్దరు కలిసి నా బిజినెస్ అంతా ఇప్పుడు వాళ్ళిద్దరు చూస్తున్నారు. ఇక నుంచి వాళ్ళది ఆ బిజినెస్. రెండో పాప దావణగిరిలో ఎండి రేడియాలజీ మెడిసిన్ చేస్తుంది. ఆమె ఇప్పుడు 2nd ఇయర్ పూర్తవుతుంది. నేను మ్యారేజ్ చేసుకుంది అల్లూరు, రైతు కుటుంబం నుంచి. మా మిస్సెస్ కూడా, ఆమె కూడా ఒకటే కూతురు, రైతు కుటుంబం నుంచి వచ్చింది. చిన్న కుటుంబాలు మా అన్నీ కూడా. మా కుటుంబాల్లో దేవుడు దయ, నా క్రమశిక్షణ, మాట మీద నిలబడటం, ఇవన్నీ కలగలిపితే ఈరోజు నా విజయాలన్నీ ఫెయిల్యూర్ లేని జీవితంగా మలుపు తిరిగింది. ఫైనల్గా కావాలి ప్రజలకు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే కావాలి ప్రజలకు చెప్పేది, ఎప్పుడు కూడా చెప్తుంటే అదే చెప్తా. ఒక అవినీతి పరుడికి ఓటేయలేదు, ఒక నిజాయితీ పరుడికి ఓటేసాం. కావాలని కాపుసే వ్యక్తికే ఓటేసాం. మేము వేసిన ఓటు మురిగిపోలేదు. ఒక వ్యక్తికి, మా అందరి భావాలకు అనుగుణం వ్యక్తికి ఓటేసాం. మా ఇంట్లో బిడ్డకు ఓటేసాం అనేటట్టుగా నేను నడుస్తానని మళ్ళీ మీ అందరికి కూడా మాటిస్తూ కావలి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.